వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం తృతీయ దశకానికి చేరుకున్నామమ్మా. ప్రథమ ద్వితీయ దశకాల పరంగా ప్రథమ దశకం రీత్యా మనం భగవన్ మహిమ అనేటువంటి అంశం, తర్వాత అంటే ఆయన ఎంతటి సాటిలేని సమర్థుడు ఆ పరమాత్మ, అలాంటి పరమాత్మని ఆశ్రయించడానికి మనం ఎక్కడెక్కడో ఎందుకు అన్వేషిస్తున్నాము, మనందరి కోసమని చెప్పి ఆ వైకుంఠధాముడు తనకై తాను తరలి వచ్చాడు కదా గురువాయూర్కి అన్నట్లుగా మనం అంశం చెప్పుకున్నాం ఏమ్మా. తరువాత రెండవ దశకం పరంగా మనం భగవద్రూప భక్తి మహత్వం అనేటువంటి రీత్యా ఆ యొక్క రూపవర్ణనం గురించి, ముఖ్యంగా ఎంత జగన్మోహనాకారుడు ఆయన అనేటువంటి అంశం, అలాగే లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తి యొక్క దేహాన్నే ఆశ్రయించి ఉంటారు, అందుచేత భక్తజనుల వద్ద ఆమె చపల అని చెప్పి పేరు పడినారు. ఎందుకంటే ఎక్కువసేపు ఆ భగవంతుడిని విడిచి ఆవిడ ఉండలేరు కాబట్టి. అది అయితే నిజ భక్తులు ఎక్కడైతే విష్ణు స్మరణ నిరంతరం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ నామరూపంతో ఉన్నటువంటి ఆ పరమాత్ముడిని ఆవిడ అక్కడనే ఆశ్రయిస్తుంది అని. అంటే ఎక్కడ విష్ణు రూపము, నామము, స్మరణ, ధ్యానము జరుగుతూ ఉన్నాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరవాసం చేసుకుని ఉంటారు అన్నట్లుగా మనం ద్వితీయ దశకం రీత్యా చెప్పుకున్నాం ఏమ్మా. తృతీయ దశకం రీత్యా అంశం ఏమిటి అంటే భక్తి స్వరూప వర్ణనం, భక్తికై ప్రార్థన అనేటువంటి అంశం. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. భక్తుల కోరికలను తీర్చు ఓ కన్నయ్య, నీ భక్తులు నీ దివ్యనామములను పఠించుచు నీ పరమ సుందర రూపమును స్మరించుచున్నారు. అట్లే
కళ్యాణ గుణములు కల నీ దివ్యగాథలను గానము చేయుచు ఆనంద సంద్రమున ఓలలాడుచు ఈ భూమండలముపై తిరుగుచుందురు. నిన్ను సదా ధ్యానించుచున్న భక్తుల యొక్క కోరికలనన్నింటినీ నీవు కరుణతో తీర్చెదవు. కావున కోరికలన్నీ తీరి పరమానందమున ఓలలాడు నీ భక్తులు పరమ ధన్యులు అని నేను భావింతును. అది సద్గురువు ఏమన్నారు? ముందర లౌకికపరమైనటువంటి కనీస ఈప్సితాలన్నీ కూడా సిద్ధిస్తే తప్ప ఆధ్యాత్మికతపై శ్రద్ధ కుదరదు. అట్లాగే విశ్వాసం నమ్మిక పెంపొందదు. అప్పుడే ఎప్పుడైతే కనీస అవసరాల పరంగా మనుజులకి సాంత్వన స్వస్థత చేకూరుతుందో అప్పుడు పూర్తి ఏకాగ్రత ఆధ్యాత్మిక పైనపై పెట్టగలుగుతారమ్మా. మనమందరం కూడా లౌకికులం కదా, కాబట్టి ఏవో అయితే మనకి సంతృప్తి అనేది మాత్రం ఉండాలి. అది సరే, ఇంతవరకు ఇది. అలాగే ఇంకొకటి కూడా అనుకోవాలి, ప్రతిదీ కూడా ఎంతో మనకి శ్రేయస్కరంగా చేసేటువంటి సద్గురువు ఏ ఒక్కటి అన్నా మనకి నెరవేర్చలేదు అంటే దానికి కారణం ఏదో నిగూఢార్థం ఏదో ఉంది అనేటువంటి నమ్మకం కూడా మనకు ఉండాలి. అలాగే అసలే ఏవైనా నెరవేరలేదు అని అంటే మనకది శ్రేయస్కరం కాదు కాబోలు అనేటువంటి భక్తి కూడా మనకు ఉండాలి అని మనం అనేక పారాయణల ద్వారా చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ఇక్కడ ఆ యొక్క భగవానుడు ఎవరైతే ఆయన నామాలని పఠించుచు సుందరమైనటువంటి రూపాన్ని స్మరించుచు కళ్యాణ గుణములు కల దివ్య కథలను గానము చేయుచు ఆనంద సంద్రమున ఓలలాడుచు ఆనందామృత సాగరంలో ఓలలాడుచు భూమిపై నడయాడుతూ ఉంటారు. అలా నిన్ను ధ్యానించుచున్న భక్తుల యొక్క కోరికలన్నిటినీ కూడా కరుణతో నీవు తప్పక తీర్చదువు కదా స్వామి. కావున అలాంటి భక్తులు అలాంటి ఆనంద సంద్రంలో ఓలలాడి తరించేటువంటి నీ భక్తులు ధన్యులు నాయనా అని భావం. ఏమ్మా? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తదుపరి శ్లోకం. గద క్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరే ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం. భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహాన్ అహం గాయం కుహచన వివత్స్యామి విజనే. శ్రీమన్నారాయణ, నీ పాదపద్మములను భక్తితో సేవింపదలచితిని, కాని అనారోగ్యముచే బాధపడుచున్న నా మనస్సు అందులకు విముఖముగా ఉన్నది. ఏమి చేయుదును ప్రభు? అందువలన నీవు నాపై దయను చూపించినచో నీ పాదపద్మములను అనన్య భక్తితో సేవించుచు ఏకాంతమున నీ దివ్యనామములను అనుక్షణము ఆనందముతో గానము చేయుచు ఉందును తండ్రి అని. ఓ శ్రీమన్నారాయణ, నీ పాదపద్మాలను ఎంతో భక్తితో సేవిద్దామని ఉన్నది తండ్రి. కానీ అనారోగ్య కారణాల వలన నా మనస్సేమో అందులకు విముఖతగా ఉంది. ఎప్పుడైతే మన శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి అంటే మనం మానసికంగా ఏకాగ్రత పెట్టలేం. ఏదో తగినటువంటి ఇష్టత రీత్యా భగవంతుని ఎడల ఇంతో కొంత ఏకాగ్రలం అయితే అవుతాం, కానీ పూర్తి ఏకాగ్రత అయితే పెట్టలేం కదా. అట్లా ఎంతగానో నిన్ను భక్తితో సేవించాలని ఉన్నది తండ్రి. కానీ ఈ అనారోగ్య కారణాల వల్ల మనస్సేమో సహకరించడం లేదు. ఏం చేయమంటావు ప్రభు? అందువలన నీవు నాపై దయను చూపించు తండ్రి. నీ పాదపద్మములను అనన్య భక్తితో సేవించుచు ఏకాంతమున నీ దివ్యనామములను అనుక్షణము ఆనందముతో గానము చేయుచూ ఉంటాను తండ్రి అని చెప్పమ్మా. అందువలన అనారోగ్య బాధల్ని రూపుమాపు తండ్రి. అప్పుడు మేము మానసికంగా పూర్తి ఏకాగ్రత నీ చరణారవిందములపై పెట్టి చక్కగా నిధిధ్యాసనం చేసుకోగలుగుతాం తండ్రి అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.
कृपा ते जाता चेत् किमिव नहि लभ्यं तनुभृतां मदीय क्लेशौघप्रशमनदशा नाम कियति न के लोकेऽस्मिन्न निशमयि शोकाभिरहिता भवद्भक्ता मुक्ताः సుఖగతిమసక్తా విదధతే. స్వామి, నీ అనుగ్రహము కలిగినచో ప్రాణులకు సిద్ధించనిది ఏమి ఉండును? అందువలన నా రోగబాధ నివారణమనున్నది నీకు చాలా స్వల్పమైన విషయం. నీ అనుగ్రహము వలననే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏమాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించుచున్నారు కదా. అది నీ అనుగ్రహం అంటూ కలిగిందా అంటే అసలు ప్రాణులకి సిద్ధించని విషయం అంటూ ఏది ఉంటుంది స్వామి? అందువలన నా యొక్క రోగ బాధలు అనేవి నువ్వు ఆలోచించాలే గాని అది నీకు చాలా స్వల్పమైన విషయం. నా అనారోగ్య బాధలు నీ దృష్టిలోకి వచ్చినాయా అంటే, నీ దృష్టిలో మేము ఉన్నామా అంటే అవి చాలా నీకు స్వల్ప విషయాలు. క్షణంలో నువ్వు వాటిని నివారించగలవు. అందుకు నీ అనుగ్రహం వల్లనే ఎట్టి కోరికలు లేని అంటే అనాసక్తులైన నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖమనేది ఏమాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించుచున్నారు కదా. అది ముందర రోగ బాధలన్నీ నివారణ అయిపోతే ఇహ అప్పుడేమవుతారు? భక్తులు ఏకాగ్ర మనస్కులు అవుతారు. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సంతృప్తి అనేది ఉండాలి. అది సంతృప్తిగా అంటే ఇహ మనం భగవదారాధన చేయడానికి మన శరీరం సహకరించడం లేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు భగవంతుణ్ణి అర్థిస్తే వారు శ్రీమన్నారాయణుడు ఆ రోగ బాధల్ని నివారణం చేస్తే మన మనస్సు ఏకాగ్రమయ్యి మనస్సు అప్పుడు ఇంకా మిగతా విషయాల పట్ల అనాసక్తత చెంది దుఃఖం అనేది ఏమాత్రము లేక ముక్తిని పొంది శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించుచున్నారు కదా. అలాంటి వాళ్ళు అనుభవిస్తారు కదా అన్నట్లుగా తీసుకోవాలి. ఏమ్మా? అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ముని ప్రౌఢారూఢ జగతి ఖలు గూఢాత్మగతయో భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారదముఖః చరంతి స్త్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నాః కిమపరం. ప్రభు, ఆత్మజ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులు నీ పాదపద్మములను సదా స్మరించుచున్నందువలన ఎట్టి బాధలను లేక సచిదానందమున సదా నిమగ్నులై స్వేచ్ఛగా సంచరించుచున్నారు. వారికి ఇంతకంటే కావలసినది ఏమి కలదు తండ్రి అని. నారదాది మునీశ్వరులంతా కూడా నిరంతరం ఆ యొక్క నారాయణుని కృప వలనే ఆనందామృత డోలికలలో ఓలలాడుచు చక్కగా సంచరించుచున్నారు కదా. లోక పావనార్థం లోక కళ్యాణార్థం అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. లోక కళ్యాణార్థం అంటే ఇప్పుడు ముల్లోకాలలోనూ కూడా నారద మహర్షి సంచరిస్తూ ఉండి ఎంతో మంది రాక్షస సంహారం కావడానికి ఆయన భగవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మకి సహకరించినటువంటి వైనం మనం అనేక విషయాలలో అనేక పుస్తకాలలో పెద్దవాళ్ల పురాణ పఠనాల్లో కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా అమ్మా, తెలుసుకుంటూ ఉంటాం కదా. అట్లా వాళ్ళట్లా స్వేచ్ఛగా హాయిగా సచ్చిదానందమున హాయిగా నిమగ్నులై సంచరిస్తున్నారు అంటే ఆ యొక్క పరమాత్మ కృపా విశేషం చేతనే అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్
अशेषक्लेशौघं न खलु हृदि सन्देहकणिका न चेद्व्यासस्योक्तिस्तव च वचनं नैगमवचो भवेन्नित्यारथ्या पुरुषवचनप्रायमखिलम्। స్వామి, నాకు నీ చరణారవిందములపై భక్తి మిక్కిలి దృఢముగా కలుగునట్లు దయతో అనుగ్రహింపుము. ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరము చేయును. ఇందు నాకు ఎట్టి సందేహము లేదు. కానిచో భగవద్గీత మొదలైన గ్రంథములందు వేదవ్యాసుడు స్రవించిన మాటలు, వేదములందు చెప్పబడిన వాక్కులు అన్నయు త్రోవలో కలిసినప్పుడు మాట్లాడు చిల్లర జనము యొక్క మాటల వల్లే వ్యర్థమగును. కావున నీ అనుగ్రహము వలన నాకు రోగబాధ అంతయు తప్పక తొలగును అని ఏమంటున్నారు? నీ చరణారవిందములపై భక్తి మిక్కిలి దృఢంగా కలిగేటట్లుగా అది కూడా ఆయనే అనుగ్రహించాలమ్మా. ఇప్పుడు మనం ఒక గ్రంథ పఠనం చేస్తున్నాము అంటే మనం ఏం అనుకుంటూ ఉంటాం? గురుకృప లేనిదే చేయలేము అనుకుంటూ ఉంటాం. గురుకృప లేనిదే ఆసక్తి కలగదు, పారాయణ ఆరంభించలేం, అలాగే పారాయణ సక్రమంగా పూర్తి చేయలేం. ఆ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి అంశాలకి మానసికంగా మనం కనెక్ట్ కాలేం ఆయన దయ లేనిదే. అదేవిధంగా ఆ యొక్క లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహం లేకపోతే మనకి ఆ భక్తి కూడా దృఢంగా కలగదు. అందుచేత నీపై మిక్కిలి దృఢమైనటువంటి భక్తిని దయతో అనుగ్రహించు తండ్రి. ఆ భక్తి ఏం చేస్తుంది? పైగా అలాంటి భక్తి సమస్త బాధలని తప్పక దూరం చేయును. ఇందు నాకు ఎలాంటి సందేహము లేదు. ఎందుకు లేదుట? ఎట్లాంటి సందేహము కూడా కవి గారికి ఎందుకు లేరు? ఎవరు కవి అని చెప్పుకున్నాం? నారాయణ భట్టతిరి గారు కదా. అట్లా వారికి ఎందుకు సందేహం లేదు అని అంటున్నారు అంటే, మరి భగవద్గీత మొదలైన గ్రంథాలలో వేదవ్యాసుడు ప్రవచించినటువంటి మాటలు, తర్వాత వేదములందు చెప్పబడినటువంటి వాక్కులన్నీ కూడా అవి ఎలాంటివి అయిపోతాయట? ఇప్పుడు మన సమస్త బాధలను దూరం చేస్తావు తప్పకుండా. ఒకవేళ నువ్వు ఆ బాధల్ని దూరం చేయలేదే అనుకో, నువ్వు ఆ బాధల్ని కనుక మాకు దూరం చేయకపోతే భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా అట్లా రోడ్ల మీద మామూలుగా జనసందోహంలో మామూలుగా పిచ్చాపాటి కబుర్లులాగా చెప్పుకునేటువంటి చిల్లర మాటల వలె వ్యర్థమైపోతాయి కదా అని చూడండి ఎట్లా చెప్పారు. అవన్నీ కూడా ఆ ప్రవచనం, ఆ భగవద్గీత ప్రవచనం, వ్యాసుని యొక్క ప్రవచనం సర్వము వేదములందు చెప్పబడిన మాటలు అన్నీ కూడా సత్యమే అయితే కనుక సత్యము అవి నేను విశ్వసిస్తున్నాను. నా విశ్వాసానికి తగినట్లుగా నీవు తప్పక నా రోగాలను నయం చేస్తావు, నా బాధలని తప్పక నువ్వు దూరం చేస్తావు అని నాకు ఇందులో ఎలాంటి సందేహము లేదు తండ్రి. ఎందుకు లేదు? ఎందుకు లేదు అనంటే ఆ మాటలు మరి అవన్నీ కూడా వ్యర్థమవుతాయి కాబట్టి అవి నీవు వ్యర్థం కానీయవు. నీ నుంచి ఉద్భవించింది కదా ఆ భగవద్గీత అనేది. ఎవరు? సాక్షాత్తు కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో లోకులకు అందినటువంటి మహోత్తరమైనది అది కదా. అలాగే వ్యాస భగవానుడు, ఆయన కూడా కృష్ణ స్వరూపమే కదా అమ్మా. అట్లా అవన్నీ కూడా వ్యర్థమవుతాయి కాబట్టి నాకు రోగ బాధ అంతయు తప్పక తొలగును అని చెప్పి నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలమ్మా. లౌకిక పయనం మనకి సజావుగా, ప్రశాంతంగా, సక్రమంగా, ఏకాగ్రతగా మన మనస్సు లౌకిక పయనంలో ఉండి ఆధ్యాత్మికతను సాధించుకోవాలి అంటే ముందర మనస్సు ఏకాగ్రం అవ్వాలి. మనస్సు ఏకాగ్రం పూర్తిగా కావాలి అంటే శరీరారోగ్యం కనీసం చక్కగా ఉండాలి, దినం సక్రమంగా గడిచేటట్టు ఉండాలి. ఏవో మామూలుగా ఎప్పుడైనా వచ్చేవి అటు ఉంచి కనీసం దినం సక్రమంగా నడుస్తూ ఉండాలి ప్రశాంతంగా కదా. అది కాబట్టి ఆ రీతిగా మనం కూడా నమస్కారం చేసుకుందాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భవద్భక్తిహితావత్ ప్రముఖ మధురాత్ త్వద్గుణరసాత్
किमप्यारूढा चेदखिल परिताप प्रशमने पुनश्चान्ते स्वान्ते विमल परिबोधोदयमिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्रार्थ्यमपरम् కిమతః ప్రార్థ్యమపరం. ప్రభు, నీ చరణారవిందముల యందలి భక్తి నీ గుణరసానందానుభవము వలన మధురాతి మధురమైనది. అట్టి భక్తి క్రమముగా పెరిగినచో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైనటువంటి సమస్త తాపములు నశించును. అట్లే చివరకు నిర్మలమైన జ్ఞానోదయము కలిగి బ్రహ్మానందమున ఓలలాడుట కూడా జరుగును. మానవునకు ఇంతకంటే కోరుకొనవలసినది ఏమి కలదు? అందువలన స్వామి, నాకు నీ భక్తిని మాత్రం అనుగ్రహించు తండ్రి అని. నీ చరణారవిందముల యందలి భక్తి గుణరసానందానుభవం వలన, అంటే ఆ యొక్క భగవంతుని యొక్క గుణగణాదుల వలన చరణారవిందముల యందలి భక్తి మధురాతి మధురంగా రూపొందుతుంది కదా. ఆ భగవంతుడి గుణం గురించి, వారి యొక్క వర్ణన గురించి వింటూ ఉంటే మనకి మన భక్తి హెచ్చుతుంది కదా అమ్మా. అమ్మో, అంతటి వాడన్నమాట పరమాత్ముడు అనేటువంటి ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ఒక అనిర్వచనీయమైనటువంటి ఏకాగ్రత కూడా మనస్సుకి కలుగుతూ ఉంటుంది. అది భగవద్ గుణవర్ణ వైభవం అన్నమాట అది. అట్లా అప్పుడేమవుతుంది, భక్తి కనుక క్రమక్రమంగా పెరిగితే కనుక మనకి త్రివిధ తాపాలు ఉంటాయి. ఏమిటవి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి తాపాలు మన కర్మలని ఆ తాపాల ద్వారా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములైనటువంటి తాపాలు. అట్లా త్రివిధ తాపాల రీత్యా మనం ఆ యొక్క మన కర్మలని భగవంతుడు అనుభవింపచేస్తూ ఉంటాడు. అయితే ఇవి చాలాసార్లు మనం చెప్పుకున్నట్లే ఉన్నాం కదా. సరే, ఇక్కడ కూడా చెప్పుకుందాం. ఆధ్యాత్మిక తాపం అంటే ఏమిటి? జీవుల యొక్క మనకి ఏర్పడేటువంటి మానసిక శారీరక తాపాలు, శారీరకంగా మానసికంగా మనం పడేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, కష్టాలు ఏవైతే ఉంటాయో, అది ఆధ్యాత్మిక తాపం. అది మన మనసు ఎప్పుడు అసలు నన్ను ఎవరు ఆదరించటల్లా, మన మానసిక బాధలు, అందరి వలన కష్టపడుతున్నామని గాని, శరీరానికి ఎప్పుడు కొంతమందికి దెబ్బలు అవి కొట్టుకుంటూ ఉంటారు, చిన్న పెద్ద అని కాదు, ఏదో ఒక రీతిగా శరీర బాధలు శారీరకంగా పడుతూ ఉండటం, అనారోగ్యాలే అనుకోండి, దెబ్బలే అనుకోండి, గాయాలనుకోండి, ఏవో ఒకటి అట్లా ఏవో ఒక సమ్ డిసీజెస్ లాగా అట్లా. ఇప్పుడు వ్యాధులు అనుకోండి, ఇటువంటివన్నీ కూడా సంక్రమించేటువంటి కారణం ఏమిటి అంటే దాన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఆది భౌతిక తాపం అంటే ఏమిటి? వేరే జీవుల పరంగా, ఇందాకటివేమో మానసిక శారీరకం, ఇదేమిటది? ఆది భౌతికం అంటే జీవుల పరంగా, అంటే మనం ఈ కుక్కలవి కరవటం లేదు, ఆవులవి పొడవటం, ఏవో జీవుల పరంగా ఊరికే తగునమ్మా అని సర్కస్ చూద్దామని కూర్చున్నా ఏనుగో గభాలను వచ్చేసి జనాలను విరగతొక్కేయటం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆది భౌతిక తాపాలు. ఆది దైవిక తాపాలు ఏమిటి అంటే ప్రకృతి రీత్యా వచ్చేటువంటి, ప్రకృతి రీత్యా సైక్లోన్స్ అని, సునామీలు, తర్వాత నిన్న మొన్నటి దాని పేరేంటి, కరోనా, ఈ కరోనా, ఇటువంటివన్నీ కూడా ఆది దైవికమైనటువంటివి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క నారాయణుని అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? ఆయన గుణరసానందానుభవం ద్వారా మనకి భక్తి క్రమక్రమంగా పెరిగితే కనుక ఈ కర్మలను ఈ మూడు తాపాల ద్వారా కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి కూడా నశించిపోతుంది అని చెప్పి, అప్పుడేమవుతుంది? చివరికి నిర్మలమైనటువంటి జ్ఞానోదయం కలిగి బ్రహ్మానందమున ఓలలాడుట జరుగును. ఎప్పుడైతే త్రివిధ తాపాలు కూడా భగవత్ కృపతో నశించాయా అంటే అప్పటికి మనం ఇంకా భక్తి, ఇంకా ఏకాగ్రత పెరిగిపోయి మనకి భగవంతుడి యందు సంపూర్ణంగా దృష్టి పెట్టగలగటం వలన బ్రహ్మానందమున ఓలలాడుట కూడా జరుగును. మానవుడికి
ఇంతకంటే కోరుకునవలసింది ఏమిటి కలదు స్వామి? అందువలన నువ్వు అసలు ముందుగా మాకు నీ భక్తిని మాత్రం అనుగ్రహించు తండ్రి అని. ఏమ్మా? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమథతే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. స్వామి, నా బాధలనన్నిటినీ దూరము చేసి నా పాదములు నీ దివ్య క్షేత్రమును చేరునట్లు, నా చేతులు నిన్ను పూజించునట్లు, నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించునట్లు, నా ఘ్రాణేంద్రియము నీ పాదములందున్న తులసిని ఆఘ్రాణించునట్లు, నా చెవులు మధురాతి మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో వినునట్లు అనుగ్రహించు తండ్రి. ఆ విధముగా నేను ఆనందానుభూతిని పొందేదను తండ్రి అని చెప్పి, స్వామి బాధలన్నిటినీ నా బాధలన్నిటినీ దూరం చేసి, అంటే మనందరివి అని ఇక్కడ భావనమ్మ, ఎవరికి వాళ్ళమే వింటూ ఉంటాం కదా, అది నా పాదములు నీ దివ్య క్షేత్రమును చేరునట్లు, అది నా చేతులు నిన్ను పూజించునట్లు, నా నేత్రములు ఆ యొక్క స్వామివారి స్వరూపాన్ని మన నేత్రాలు చూడగలిగేటట్లు, చూసేటట్లు, మన చేతులు స్వామిని పూజించేటట్లు, మన పాదాలేమో ఆ స్వామివారి యొక్క క్షేత్రాన్ని మనం చేరునట్లు, అట్లా మన బాధలన్నిటినీ దూరం చేసి నా ఘ్రాణేంద్రియము నీ పాదములందున్న తులసిని ఆఘ్రాణించునట్లు. అంటే ఏమిటి? మన ఘ్రాణేంద్రియం అంటే మన ముక్కు. మన ముక్కు ఏం చేయాలట? ఆ స్వామివారి పాదాల మీద చక్కగా ఇలా తులసి దళాలు పెడతాం కదా అమ్మ. ఆ తులసి దళాలన్నీ పెట్టినప్పుడు ఆ తులసి మీద నుంచి ఆ స్వామివారి పాదాలని అలంకరించబడినటువంటి ఆ తులసి దళాల యొక్క వాసన ఏదైతే ఉంటుందో అది ఒక ఆధ్యాత్మిక వాసన. ఒక రకంగా ఏదైతే ఉంటుందో అది నేను ఆస్వాదించగలిగేటట్లు ఆ వాసనని అన్నట్లుగా నా చెవులు మధురాతి మధురమైన నీ గాథలని మిక్కిలి భక్తితో వినినట్లు, నా చెవులు చక్కగా శ్రవణానందం అంటూ నాకు కలిగిందా అంటే అది నీ గాథల వలనే అన్నంత అనుభూతిని మాకు ప్రసాదించు తండ్రి అన్నట్లుగా. అది మనకి ఎప్పుడు కలుగుతుంది అలాంటి ఆనందానుభూతి అంటే మనకి సంపూర్ణమైనటువంటి ఇష్టత, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినప్పుడే మనం ఈ రీతిగా మన సర్వేంద్రియాల ద్వారా కూడా ఆ స్వామివారిని మనం చక్కగా ఆ స్వామివారి నామం రీత్యా, పూజ రీత్యా, దర్శనం రీత్యా, వారి యొక్క గుణశ్రవణం రీత్యా కూడా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాం. కాబట్టి ఆ రకమైనటువంటి ఆనందానుభూతిని మాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి అందరూ ఇంత విచిత్రంగా చూస్తూ వెళ్తున్నారు. నేను తులసి వనంలో కూర్చుని చెప్తున్నానమ్మా నారాయణీయం. అది ఎందుకనంటే చెప్పేవారికి వినేవారికి కూడా సంపూర్ణమైనటువంటి ఫలం మనకందరికీ దక్కాలి అనేటువంటి జిజ్ఞాసతో ఇలా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. प्रभूताधिव्याधिप्रसभचलिते मामकहृदि त्वदीयं तद्रूपं परमरसचिद्रूपमुदीयात् उदञ्चद्रो मां बहुहर्षाश्रुनिवहो यथा विस्मर्यासं दुरुपशमपीडा परिभवान्. స్వామి, మిక్కుటమైన శరీర వ్యాధులతో మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయమునందు
పరమానందదాయకమైన నీ మనోహర రూపం ఉదయించునట్లు చేయుము తండ్రి. అందువలన ఆనందామృతమందు మగ్నుడనై శరీరమంతయు గగుర్పాటు చెందగా ఆనందాశ్రువులు జాలువారగా ఏ మాత్రము తగ్గని సమస్త బాధలను సహితం మరచిపోవుదును. అది ఏమిటంటే అనేకమైనటువంటి శరీర వ్యాధులతో, మానసిక బాధలతో అప్పుడు ఏమవుతుంది, మన హృదయం చంచలమైపోతుంది కదా. అందుకని ఆ చంచలమైనటువంటి ఆ హృదయంలో పరమానందదాయకమైన నీ మనోహర రూపం చక్కగా నా హృదయంలో ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క హృదయంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆ మూర్తిని చూసి ఆనందామృతమందు తేలియాడుచు శరీరమంతయు గగుర్పాటు చెందగా, అంటే అష్ట సాత్విక భావాలు ముప్పిరిగొనగా అన్నట్లుగా గగుర్పాటు చెందగా ఆనందాశ్రువులు జాలువారగా ఏ మాత్రము తగ్గని సమస్త బాధలను సహితం అప్పుడు మర్చిపోతాం కదా అని. చూడండి ఎంత ఇదిగా ప్రార్థన చేస్తున్నారో చూడండి అమ్మా. ఇహ శరీర బాధలు ఉండని, మానసిక బాధలు ఉండని ఏం చేస్తాము, కానీ ఈ హృదయంలో వీటలతో సతమతమైపోతున్నటువంటి నా హృదయంలో నువ్వు స్థిరవాసం చేసుకుని ఉండు తండ్రి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇహ నా దృష్టి అంతా హృదయంలో, అంటే దృష్టి ఏమవుతోంది అక్కడ అంతర్ముఖం అవుతోంది. నా హృదయంలో ఉన్నటువంటి నీ ఎడల నా దృష్టి సంపూర్తిగా లీనమైనప్పుడు ఈ యొక్క బాధలన్నిటినీ కూడా నేను మర్చిపోతాను కదా అని చెప్పి. సాయిరాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మరుద్గేహాధీశత్వయి ఖలు పరాం చోపి సుఖినో భవత్స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన. గురువాయూరప్ప, కంసదమన, నీ ఎడ ఏమాత్రము భక్తి లేనివారు సుఖములను అనుభవించుచున్నారు. కానీ నీ యందు సంపూర్ణానురాగము గల నేను మాత్రము ఈ విధముగా రోగములతో బాధపడుచున్నాను తండ్రి. ఇది ఏమిటి చిత్రం? భక్తులు కోరిన వరములనొసగు స్వామి, దీని వలన నీకైతే చాలా అపకీర్తి కలుగునయ్యా. మరి అది సముచితం కాదు కదా. దయతో నా రోగభారమును తగ్గించి వెంటనే నన్ను నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయుము అని చెప్పి. ఓ గురువాయూరప్ప, కంసదమన తండ్రి, అదేమిటో గాని నీ మీద ఏమాత్రం భక్తి లేని వారు సుఖాలని అనుభవిస్తున్నారు. నీ మీద సంపూర్ణమైనటువంటి అనురాగం కలిగిన నేను మాత్రం ఇలా రోగాలతో సతమతమైపోతున్నా తండ్రి. ఏమిటిరా ఇది చిత్రం అని. భక్తులు కోరిన వరములనొసగు ఓ స్వామి, ఇప్పుడు నిన్ను ఇంతగా ఆరాధించేటువంటి నేను ఇలా శారీరక రోగాలతో సతమతమవుతూ ఉంటే మరి ఆ అపకీర్తి ఎవరికి? నీకే. అయ్యో, ఫలానా స్వామిని అంతగా ఆరాధించేటువంటి భక్తుడు శారీరకంగా అనారోగ్యాలతో సతమతమవుతున్నాడు అని చెప్పుకుంటున్నారు అంటే అప్పుడు అపకీర్తి ఎవరికి? నీకే తండ్రి. అది సముచితం కాదు స్వామి. కాబట్టి దయతో నా రోగభారమును తగ్గించి వెంటనే నన్ను కూడా నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయుము అనెమ్మా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్ అహం తావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురః క్లుప్తే పాదే వరదా తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం
నతి నుతి నిషేవా విరచయన్. భక్తులు కోరిన వరములనొసగు ఓ స్వామి, ఇంకా అతిగా నా బాధలు చెప్పుకొనుట అనవసరం. నాకు కలిగిన రోగబాధల వల్ల వ్యర్థముగా ప్రలాపనలు చేయుచుంటిని. వాటిని మానుకుని నీకు దయ కలుగునంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నతులు అంటే నమస్కారములు, నుతులు అంటే స్తుతులు, సేవలు చేయుచు దినములను గడుపుటకు ఇహ నేను నిశ్చయించుకుంటుని. ఇది తథ్యం అని. అంటే ఏం జరిగింది ఇక్కడ ఈ శ్లోకంలో? ఇహ ఆత్మ సమర్పణ చేసేశారు. అప్పటి వరకు శారీరక మానసిక బాధలు, త్రివిధ తాపాలు అని కాసేపు. ఆ తర్వాత ఏమన్నారేహ, నాకు కనుక ఈ రోగాలు కనుక తగ్గించకపోతే ఆ అపఖ్యాతి నీవే పొందుతావని కూడా అనేశారు. చివరికి ఏమంటున్నారు, ఇంకా ఎందుకులే నాయనా, నా బాధలు చెప్పుకోవటం అనవసరం గాని, నాకు కలిగిన రోగ బాధల వల్ల ఏవో వ్యర్థంగా ప్రలాపాలను చేశాను. వాటిని మానుకుని నీకు దయ కలుగునంత వరకు నేనేం చేస్తానంటే నీ దగ్గర నతులు అంటే నమస్కారాలు, సేవలు, స్తుతులు నమస్కారం చేస్తూ, స్తుతులు చేస్తూ, సేవలు చేస్తూ దినాలను గడపటానికే నేను నిశ్చయించుకున్నా స్వామి. ఇంకా ఇది తథ్యం అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి, ఆ నిర్ణయానికి కూడా ఆ పరమాత్ముడే రప్పిస్తారమ్మా. ఆ నిర్ణయానికి వచ్చి పరోక్షంగా ఆత్మ సమర్పణ చేసినటువంటి వైనం మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఏమ్మా, శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ ప్రకారంగా మనం తృతీయ దశకమైనటువంటి భక్తి స్వరూప వర్ణనం, భక్తికై ప్రార్థన అనే దశకాన్ని ముగించుకున్నాము. పారాయణ వినే అందరూ కూడా అనండమ్మా. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. ఇది ప్రథమస్కంధ పరిచ్ఛేదం సమాప్తం. ప్రథమ స్కంధం అయిపోయిందమ్మా, సమాప్తమైంది. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.